ఈరోజు ట్రాఫిక్ సేఫ్టీ మీద రవాణా శాఖ అధికారులందరూ కూడా గుంటూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. మెయిన్గా చెప్పాలనేది అంటే పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతూ ఉంది. వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి. హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు. హెల్మెట్లు టైట్గా పెట్టుకోవటం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల దానికి వెంటిలేషన్ లేకపోవటం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం 10-15 నిమిషాలు ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి. మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికి, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కడే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తగ్గుతాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మా, ఇది ట్రాఫిక్ రిలేటెడ్ సమస్య. నేను తప్పనిసరిగా దాని గురించి వేరే టైంలో మాట్లాడతాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా అలాంటి ఇన్నోవేటివ్ అన్నీ చేయాలి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పనులన్నింటినీ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేనే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఒకటి, అసలు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఫైన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది, ఫైన్ అనేది ఒక పార్టీ. భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్లో చేంజ్ అనేది కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ రాదు. అల్టిమేట్గా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవి పెడుతున్నారు అనేది. మన ఓన్ లైఫ్ గురించి పెడుతున్నారు అనే దాని మీద అర్థం చేసుకుంటే మార్పు వస్తుంది తప్పించి భయంతో కొంతే వస్తుంది. థ్యాంక్ యూ. ఏం చేయాలి? ఎవరైనా అభివృద్ధి అమ్మా, తెలివి దిమాకున్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైకు దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటా పోతాం. అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటా పోతాం. ఓకే.